హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో 2025కి బాగా పర్ఫామ్ చేసే టాప్ 5 స్టాక్స్ ఏంటో సార్ నోటి నుంచి వెళ్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ నమస్తే. రామచంద్రమూర్తి గారు రాగానే ఫస్ట్ అందరూ అడిగేది టాప్ 5 టాప్ 5 టాప్ 5. సో ఆ టాప్ 5 స్టాక్స్ ఏంటి? ఆ సీక్రెట్ చెప్తారా? థ్యాంక్ యూ సార్. ఇది మీ అందరికీ కూడా మళ్ళొకసారి చాలా హ్యాపీగా ఉంది. 2025లో మీ అందరికీ కూడా మంచి మనీ రావాలని కోరుకుంటాను. తప్పకుండా సో సార్. దానికి వంతు నా బాధ్యతగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు కొన్ని మంచి కంపెనీస్ని అందజేస్తున్నాను. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఎటైనా జరగచ్చు. బట్ అవును. రిస్క్ రివార్డ్ ఉంది. బట్ మేము కూడా అన్నీ చూసి మీకు చెప్తున్నాం కాబట్టి సో మీరు కూడా 1-2 సార్లు చూసుకొని రిస్క్ రివార్డ్ జాగ్రత్త చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే కార్బోరినియం, CARBORUVINB, కార్బోరినియం. ఇదొక మంచి కంపెనీ. ఇది టాప్ 500 కంపెనీ. సో ఇది అంతకుముందు 1800 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1200 1300 ఆ రేంజ్లోకి వచ్చింది. సో ఇక్కడ వీక్లీ చార్ట్స్ రివర్స్ అవుతున్నాయి సార్. సో కాబట్టి ఇక్కడ మనం మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తక్కువ 700-500 పాయింట్స్ తగ్గింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రివర్సల్ తీసుకోవచ్చు. అంతకుముందు లోయెస్ట్ లో వచ్చి 1100 దాకా వచ్చింది 2024 మార్చిలో. సో అక్కడి నుంచి నాన్ స్టాప్గా దాదాపు 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1300 ఆ రేంజ్లో ఉంది. సో మీకు 1250-1300 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి అంతకుముందు 1500 నుంచి 1600 వరకు ఛాన్స్ ఉంది. ఒక 2-3 మంత్స్ వెయిట్ చేస్తే మంచి పొటెన్షియల్ ఉంది. రెండోది ఏంటంటే సెల్లో. ఇది మనందరికీ తెలిసిన కంపెనీయే. సెల్లో అన్ని బాటిల్స్ అవి చేసే కంపెనీ. ఇది కూడా అంతకుముందు 1000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 760-750 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పాజిటివ్ వెళ్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి చేసుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. అంతకుముందు లాస్ట్ టైం కూడా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 730-750 మధ్యలో సపోర్ట్స్ తీసుకుంది. సో సెల్ ఒకటి తీసుకోండి. ఇది కూడా టార్గెట్ మినిమం వచ్చి ఇక్కడ 930 ఆ రేంజ్ కనపడుతుంది. సో అది సెకండ్ పాయింట్. మూడోది వచ్చి ఇమామి కూడా మనకి తెలిసిందే. ఇది కూడా FMCG కంపెనీ. ఇది కూడా అంతకుముందు 900 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు 600 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా వీక్లీ చార్ట్స్ మంచి సపోర్ట్ తీసుకుంటున్నాయి. సో ఇమామి కూడా బాగుంది. అంతకుముందు లో లెవెల్ వరస్ట్ కండిషన్లో 420 ఉంది. ఇప్పుడు లాస్ట్ ఫాల్లో అంటే 24 మార్చ్లో. సో అక్కడి నుంచి నాన్ స్టాప్గా 800 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు 600-650 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఒక 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేయండి, మంచి రిటర్న్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎండ్యూరెన్స్ అనే ఇంకో కంపెనీ ఉంది. అది కూడా దాదాపు 2800 దాకా వెళ్ళింది హై. ఒక స్టేజ్లో 2900 దాకా వెళ్ళి ఇప్పుడు 2200 దాకా వచ్చింది. సో దాదాపు 700-800 ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. సో ఇది కూడా ఒకటి బాగుంది. ఇది దాదాపు 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు లో లెవెల్ ఏమో 1900 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు 2100-2200 దగ్గర సపోర్ట్ ఉంది, తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. సో ఇది కూడా మీరు మంచి కన్సిడర్ చేసుకోవచ్చు ఎండ్యూరెన్స్. దాని తర్వాత ఇంకో కంపెనీ ఏంటంటే గోద్రేజ్ సిపి. సో గోద్రేజ్ వాళ్ళ కంపెనీ, మనకి ఆ కంపెనీ ఇది కూడా ఇప్పుడు అంతకుముందు 1500 దాకా హై ఉంది. ఇప్పుడు 1100 ఆ రేంజ్కి వచ్చింది. ఈ వీక్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. సో 1100 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. సో గోద్రేజ్ సిపి బాగుంది. సో ఇది ఇప్పుడు ఏంటంటే 1100 సపోర్ట్ తీసుకుంది. సో వీక్లీ చార్ట్స్లో పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి ఇవి కనబడుతున్నాయి సార్. ఇవన్నీ కూడా మంచి కంపెనీస్. దీనికి తోడు ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి. సో ఇండస్ఇండ్ బ్యాంకు 1000 దగ్గర ఉంది. అది అంతకుముందు 1500 దాకా వెళ్ళి ఇప్పుడు 950 ఆ దగ్గర సపోర్ట్ తీసుకొని వచ్చింది. బ్యాంకింగ్లో అది కొంచెం ఛాన్సెస్ ఉంది, పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్. సో కొంత అమౌంట్ దానిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి పోర్ట్ఫోలియో మీకు బిల్డ్ చేసుకోవచ్చు అండి. వండర్ఫుల్ సార్. అండ్ సో విన్నారు కదండి, ఇవి టాప్ 5 స్టాక్ సజెషన్స్ సార్ నుంచి. అయితే ముఖ్యంగా సార్ ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా కానీ, బ్యాంకింగ్, IT వీటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జస్ట్ వీటి పర్ఫార్మెన్స్ కానీ ఓవర్ ఇయర్ మనకి ఇవి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాయి? ఇప్పుడు ఆటోమొబైల్ రికవరీ వచ్చేసింది సార్, స్టార్ట్ అయింది. అలాగే ఫార్మా ఇప్పుడు లీడింగ్లో ఉంది. సో బ్యాంకింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇయర్లో ఇంకా బాగా IT ఒకటి ఇప్పుడు మళ్ళీ రివర్స్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సెక్టర్స్ అన్ని పర్ఫామ్ చేస్తుంటాయి. సో ఇప్పుడు చూసినవి ఏంటంటే టెక్నికల్గా మంచి ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. మనకి ఏ కంపెనీ అయినా కానీ మనకి మనీ ఇచ్చే కంపెనీ కావాలి కదా సార్. అవును.
సో అందుకని ఏంటంటే మనం తక్కువ రేట్లో ఉండి ఇవి కూడా టాప్ 500 కంపెనీస్ కాబట్టి మంచి వాల్యుబుల్గా ఇండియాలోని టాప్ 500 కంపెనీస్ మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ సెక్టర్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ అవి. ఎవరైనా మిడ్ క్యాప్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ లాగా చెప్తున్నాను. వండర్ఫుల్ రామచంద్రమూర్తి గారు. అండ్ మీరు ఎప్పుడు వచ్చినా ఈ స్టాక్ సజెషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆన్ టైం పర్ఫెక్ట్గా ఉంటుంటాయి. అండ్ ప్రీవియస్గా మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఒక సెర్టన్ పాయింట్ దగ్గర 40,000 లాభం పొందేటట్టుగా ఇన్వెస్ట్ చేశారు. హౌ ఇస్ ఇట్, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశారండి. మీరు చెప్పారు రికమెండేషన్స్, నేను అశోక్ లేలాండ్ తీసుకున్నాను సార్, మీరు చెప్పారు లాస్ట్ టైం 170 ఆ రేంజ్లో కొనమని. సో టార్గెట్స్ 240 అని చెప్పాను. సార్ నేను ఇన్వెస్ట్ చేశానండి, ఒక 30,000 నాకు ప్రాఫిట్ వచ్చింది అన్నారు. సో ఇలాంటివి విన్నాక హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంత వర్క్ చేసేది సో మీ అందరికీ ఉపయోగపడాలని. సో అలాంటిది వచ్చినందుకు బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి కామెంట్స్ కూడా మీరు చెప్పండి, ఏమేమి కావాలి అది కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అలా ఎందుకంటే ఇప్పుడు మేమున్న నాలెడ్జ్కి సో మీ అందరికీ యూజ్ అయితే మాకు కూడా 100% యూజ్ అవుతుంది అది. సో తప్పకుండా సార్ చెప్పిన విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి స్టాక్ సజెషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, అండ్ ముఖ్యంగా బడ్జెట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, ఇలా ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏదైనా సరే మనం మనీ ఒక గుడ్ వేలో అరేంజ్ చేయడానికి దానికి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. అయితే అప్కమింగ్ సిరీస్లో భాగంగా ETF ఒక సీజన్ రాబోతుందండి. దాంట్లో ట్రేడ్ చేసే విధానం కానీ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి ఎంత ప్రాఫిట్ రైట్ టైంలో ఎర్న్ చేయాలనే దానిపై రామచంద్రమూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ రానున్నాయి. వాటిపై మీరు తప్పకుండా వెయిట్ చేస్తే మంచి ఎపిసోడ్స్ వస్తాయి. సో దానికి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.